నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వరలక్ష్మి మౌనిక. ఈరోజు స్నాక్స్ తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్ సగ్గుబియ్యం వేసుకున్నాను. అలాగే సుజీ రవ్వ వేసుకుంటున్నాను 2 కప్పులు. సుజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. వీలైనంత వరకు చాలా మెత్తగా పట్టుకోవాలండి. అలా పట్టుకొని వేరొక గిన్నె తీసుకొని మిక్సీలో పట్టుకునిందంతా ఆ గిన్నెలోకి వేసుకుంటున్నాను. నెయ్యి వేస్తున్నాను. 2 స్పూన్లు వేసుకుంటున్నాను. నెయ్యి ప్లేస్లో మీరు డాల్డా అయినా యూజ్ చేయొచ్చండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను. అలా అంతా బాగా కలుపుకోవాలి. చూడండి, అలా బైండింగ్ రావాలి. బైండింగ్ రాకపోతే మనకి నెయ్యి సరిపోనట్టు. నెయ్యి అనేది సరిపోయింది. ఇప్పుడు వేరొక మిక్సీ జార్ తీసుకొని 4 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పెద్ద సైజు ఒక ఉల్లిగడ్డ తీసుకొని 4 భాగాలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అల్లము, కొంచెం కరివేపాకు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, అలా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్నాను కదా, ఆ పిండిలోకి మిక్సీ పట్టుకునింది వేస్తున్నాను. అందులో 2 స్పూన్ల నువ్వులు వేస్తున్నాను. ఒక స్పూను వాము వేసుకుంటున్నాను. ఒక స్పూన్ పసుపు అలా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ చల్లుకుంటూ కలుపుకోవాలి. ఒకటేసారి పోయకూడదు. ఒక గ్లాస్ దాకా వాటర్ పడుతుందండి. నేను చెప్పిన కొలతల ప్రకారం అయితే ఒక గ్లాస్ వాటర్ ఖచ్చితంగా పడతాయి. అలా బాగా కలుపుకోవాలి. చూడండి, అలా నొక్కి చూస్తే సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని అలా అంతా పిండికి బాగా పట్టించేసి మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసేయాలి. పిండి అనేది బాగా నానుతుంది. ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను. మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తూ బాగా పిసకాలి. ఇప్పుడు బత్తాకాయంత సైజులో పిండి తీసుకొని మిగతా పిండి మీద మూత పెట్టుకోవాలి. చపాతీ బండ మీదైనా వేసుకొని పొడి జల్లుకొని గోధుమ పిండి చల్లుకోవచ్చండి, లేకపోతే మైదా పిండి అయినా చల్లుకుంటూ అలా సాదుకోవాలి. పల్చగా సాదకూడదు, అట్లానే మందంగా సాదకూడదు, మీడియంగా సాదుకోవాలి. చూడండి,
అలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక చాక్ తీసుకొని 4 పక్కల కట్ చేసుకోవాలి. కట్ చేసిన పిండి మళ్ళీ వేరొక దాంట్లో వేసుకొని మళ్ళీ కలుపుకొని మళ్ళీ సాదుకోవచ్చండి. మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. నాకు ఈ షేప్లో నేను కట్ చేసుకుంటున్నాను. స్క్వేర్ షేప్లో నేను కట్ చేస్తున్నానండి. మళ్ళీ అడ్డంగా స్టార్ షేప్లో కానీ కట్ చేసుకుంటున్నాను. మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లోనే కట్ చేసుకోవచ్చు. మీ దగ్గర కట్టర్ ఉంటే ఇంకా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. నా దగ్గర చాక్ ఉంది, చాక్తోనే కట్ చేస్తున్నాను. చూడండి, ఆ విధంగా ఉంటే సరిపోతుంది. అన్ని ప్లేట్స్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ఆయిల్ పెట్టేసే ఉన్నానండి. బాగా కాగింది. ఇప్పుడు అన్నీ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు అలా అన్నీ వేసేసుకొని గరిటె పెట్టి ఎంబడే కలిపెట్టకూడదు. ఒక 10 నిమిషాలు వదిలేసేయాలండి. అవన్నీ కాగిన తర్వాత పైకి వచ్చేస్తాయి. అప్పుడు మనం గరిటె పెట్టి కలుపుకోవాలి. చూడండి, అలా బాగా తేలుతున్నాయి. చూడండి, బాగా బ్రౌన్గా వచ్చేదాకా కాల్చుకోవాలి. అప్పుడు క్రిస్పీగా ఉంటాయి. ఆయిల్ అంతా లేకుండా అలా జల్లెడ గరిటెలో అన్నీ వేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి. ఇంకా కొద్దిగా ఉన్నాయి కదా, అవి కానీ తీసేస్తున్నానండి. అంతేనండి. రెండో టిప్పు కానీ ఇంకా కొద్దిగా ఉంటే అవి కానీ వేసుకుంటున్నానండి. అలా అన్నీ వేసేసుకోవాలి. ఇందాక చెప్పినట్టు బాగా కాలిన తర్వాతే మనం కలుపుకుంటూ బాగా బ్రౌన్గా వచ్చిన తర్వాతనే ఇవి కలుపుకుంటూ వేయించుకోవాలి. చాలా బాగుంటాయండి. సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే లోపలికి మనకి ఇలాంటివి చేసి పెడితే స్నాక్స్గా పిల్లలు బాగా తింటారు. అలాగే ఇవి టీ స్నాక్స్ కింద కానీ చాలా బాగుంటాయండి. ట్రై చేయండి. చూడండి, మొత్తం అలా తీసేసాను.
చూడండి ఎంత బాగున్నాయో, చాలా క్రిస్పీగా వచ్చాయండి. ఈ వేరొక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా మనకి తినాలనిపించినప్పుడు చేసుకోవచ్చు. ఇవి ఈవినింగ్ స్నాక్స్కి కానీ చాలా బాగుంటాయి. నా వీడియో కానీ మీకు నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.